మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే మిల్క్, దాంట్లో కాల్షియం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ఇట్లాగా మాట్లాడుకుంటాము. లేదా ఒక మ్యాంగో, ఇది తీసుకుంటే మాకు ఇంత ఎనర్జీ వస్తుంది, దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అట్లా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అది దాంట్లో ఉన్న ఫుడ్ గురించి, న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకునే రోజులు పోయి దీంట్లో ఏమి టాక్సిటీ ఉంది, ఏం కెమికల్స్ యాడ్ చేశారు, ఏం యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఏం హార్మోన్స్ ఉన్నాయి, ఈ మామిడి పండ్లు అయితే ఎంత కార్బైడ్ వేసారా వేయలేదా, ఎలాంటి టెస్టులు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాము. అంటే ప్రతిదీ కూడా గ్రేప్స్ అన్నీ, ఈవెన్ ఏ ఫ్రూట్ తీసుకుందామన్నా కానీ దీంట్లో ఎంత స్ట్రాబెరీస్ చూస్తే అసలు స్ట్రాబెరీస్ తినకూడదనే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే అవి డైరెక్ట్గా నేల మీద నుంచి వస్తాయి కాబట్టి. ఇట్లాగా ఎట్లా డాక్టర్ గారు ఇంత కల్తీ జరుగుతుంది, ఇంత ఎక్కువగా కెమికల్స్కి ఎక్స్పోజ్ ఉన్నాము, ఎట్లా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి హెవీ మెటల్స్ బాడీలోకి వెళ్తే క్యాన్సర్లు ఇలాంటివి వస్తాయి కదా, ఏం జాగ్రత్తలు చెప్తారు? అంటే అప్పటికిప్పటికీ కాలం మారిపోయింది. అంటే ఏమైంది, మనిషి అత్యాశ, అంటే అధికంగా సంపాదించాలనే దానితోనే సో ఫర్టిలైజర్స్ ఓవర్గా యూజ్ చేయడం, కెమికల్స్ వాడడం, లేదా అంటే సేల్స్ పెంచుకోవడానికి వాటిని బ్యూటిఫికేషన్ నీట్గా కనబడడానికి దానికి చుట్టూ వ్యాక్స్ కోటింగ్లు ఇవ్వడమా, లేకపోతే అలా. సో టోటల్ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. ఫుడ్ అనేదే ప్రధాన కారణం క్యాన్సర్కి. సో మీరు చెప్పినవి ఒక్కొక్కటిగా చూస్తే, ఇప్పుడు మిల్క్ ఉన్నాయి, న్యాచురల్ మిల్క్ అనేది చాలా బెనిఫిషియల్, సో చాలా హెల్దీ ఆల్సో. కానీ మార్కెట్లోకి వస్తున్నాయి అన్నీ కల్తీ మిల్క్. సో అవి ఆర్టిఫిషియల్గా వీళ్ళు యూరియా కానీ డిటర్జెంట్స్ కానీ ఇవన్నీ కలిపి మిల్క్ తయారు చేస్తున్నారు. సో అవి ఎన్నో వీడియోలు మనం చూసాము. అవి అసలు పాలల్లో పాలే ఉండవు, మొత్తం టోటల్ ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసేయచ్చు వాటిని. సో ఈ యూరియా అనేవి, డిటర్జెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అనేవి చాలా రీనల్ అవి టాక్సిటీ, అంటే కిడ్నీ డ్యామేజ్ చేస్తాయి. న్యూస్ చూసాము, రాజమండ్రిలో కల్తీ పాలు తీసుకుంటే ఇది డైరెక్ట్గా కిడ్నీలు పాడు చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఈ కల్తీ ఏదైతే వాళ్ళు తయారు చేశారో అడల్టరేషన్లో, ఈ యూరియా కానీ ఇవి డిటర్జెంట్స్ కానీ ఇవి అంటే హెల్త్ను డ్యామేజ్ చేస్తాయి, బట్ ఇవి ఎక్కడ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అన్నట్టుగా ఎక్కడైతే ప్రూవ్ అవ్వలేదు. మన న్యాచురల్ మిల్క్ని ఓవర్గా ప్రిజర్వేటివ్ చేయడానికి కొంత ఫార్మాల్డిహైడ్ ఆర్ ఫార్మలిన్ అనేది కొంత యాడ్ చేస్తారు. సో ఈ ఫార్మాల్డిహైడ్ అనేది ఒకటి క్యాన్సర్ ఏజెంట్. రెండు, ఇవి బఫెలోస్ నుంచి, కౌస్ నుంచి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని వీళ్ళు ఓవర్గా ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ హార్మోన్ ఓవర్గా ఇంజెక్ట్ చేసినప్పుడు అది డెఫినెట్లీ మిల్క్లో కూడా ఉంటుంది. సో ఆ హార్మోన్ హ్యూమన్ బాడీలోకి పోయినప్పుడు అది మన ఒబేసిటీకి దారితీస్తుంది. సో ఆ ఒబేసిటీ అనేది కూడా క్యాన్సర్కి ఒక రీజన్. సో ఇవి కల్తీ పాల గురించి. బట్ న్యాచురల్ మిల్క్ ఆల్వేస్ బెనిఫిషియల్, మీరు అన్నట్టు కాల్షియం కానీ హైలీ న్యూట్రియంట్ ప్రోడక్ట్. అది ఇలాంటి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇచ్చే హార్మోన్స్, ఆ మిల్క్ తీసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది డెఫినెట్లీ ఆడపిల్లల్లో. అవును. సో అంటే ఇప్పుడు ఒకప్పుడు మన గర్ల్స్ 12-13 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మెచ్యూరిటీ ఏజ్ ఎంతకు వచ్చింది? 8th 9th, మ్యాక్సిమం 10 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఇది. అవును, ఓకేనా. ఒకటి మిల్క్, ఇప్పుడు ఏదైతే మిల్క్ ప్రొడక్షన్కి వాళ్ళు ఆక్సిటోసిన్ హార్మోన్ ఇస్తారు కదా, అది వీళ్ళు చిన్నప్పటి నుంచే తాగిపిస్తూ ఉంటాం మనం. అదే బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ. ఆ ఆక్సిటోసిన్ వీళ్ళలోకి పోయినప్పుడు ఏమవుతుందంటే ఎర్లీ మెచ్యూరిటీకి కాజ్ చేస్తుంది. సో అందువల్లనే ఇప్పుడు వాళ్ళు ఎర్లీ అవుతున్నారు. ఎర్లీ మెచ్యూర్ అవ్వడము, ఇంకా వాళ్ళకి పీరియడ్ అంతా ఎక్కువ కాలం ఉండడం వల్ల తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని కూడా మనం విన్నాము. ఎస్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూటరైన్ క్యాన్సర్ కానీ ఇవి రెండు ఈ నంబర్ ఆఫ్ సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎర్లీగా మెచ్యూర్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఆమె లైఫ్ టైంలో సైకిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఎక్కువ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, గర్భసంచి క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాల విషయంలో అయితే అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఫామ్ నుంచి తీసుకుందామన్నా అక్కడ కూడా ప్రొటెక్షన్ కోసము ఇంజెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. లేదండి, నేనైతే అంటే మీరు బయట విడిగా కొనే మిల్క్స్ ఉంటాయి, చాలామంది
అంటే 10 సంవత్సరాల నుంచి నాకు పోస్తున్నాడు మిల్క్ అని చెప్పేసి విడిగా తీసుకుంటారు. అదైతే నేను అడ్వైస్ చేయను. ఎందుకనంటే వాడు ఇండివిజువల్ పర్సన్ కలిపే అడల్టరేషన్కి కొలమానం లేదు, మనకు తెలియదు. ఇదే మంచిది, ప్యాస్చరైజేషన్ అవుతుంది కాబట్టి. ఇది ప్యాస్చరైజేషన్ అవుతుంది. సో ఒక అంటే వాళ్ళకు మిల్క్ ప్యాకెట్స్లో ఉంటాయి కాబట్టి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా టెస్ట్ చేసినప్పుడు దొరికితే బ్యాన్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. సో ఆ అడల్టరేషన్ అయినా ఒక లిమిట్లో ఉంటుంది. వీడు ఇండివిజువల్ పర్సన్ వచ్చి పోసినప్పుడు అసలు అది ఎంత అడల్టరేషన్ అయిందో తెలియదు, అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో నేనైతే అవి అడ్వైస్ చేయనండి. ఇంకా డాక్టర్ గారు, పన్నీర్ కుప్పలు తెప్పలుగా దొరుకుతూ ఉంది, అంటే సీజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళినా కానీ దొరుకుతున్న పరిస్థితి. అసలు పన్నీరే కాదు అది, అదేదో స్టార్చ్. సో అంటే పన్నీర్ను వీళ్ళు ఆయిల్, మన వెజిటేబుల్ ఆయిల్ను స్టార్చ్ పెట్టి తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆనర్ యావరేజ్గా తీసుకున్న పర్ డే కన్జంప్షన్, మిల్క్ కన్జంప్షన్ తీసుకొని మిల్క్ ప్రొడక్షన్ తీసుకుంటే రెండింటికి మ్యాచే ఉండదు. సో మరి అంత ఎక్స్ట్రా మిల్క్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? అంత కల్తీయే. సో ఇప్పుడు తాగడానికే మిల్క్ సరిగా లేదు, ఇంకా పన్నీర్ ప్రొడక్షన్కి ఇంకెక్కడ మిల్క్ ఎక్కడ ఉంది? సో కాబట్టి ఏమైందంటే టోటల్గా ఇండస్ట్రీ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది, ఆర్టిఫిషియల్గా పన్నీర్ని తయారు చేయడం. సో ముందు కేజీలు ఏమో ఇప్పుడు టన్నులలో దొరుకుతుంది ఆర్టిఫిషియల్ పన్నీర్. సో అది టూ డేంజర్. ఆయిల్స్ కూడా, కుకింగ్ ఆయిల్స్ గురించి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాము. ఆయిల్స్ కూడా డాక్టర్ గారు చాలా ఈ కార్సినోజన్స్ ఉంటాయి వాటిల్లో ఎక్కువగా, అంటే ఈ రీయూజ్డ్ ఆయిల్స్ ఎక్కువగా. ఇప్పుడు హోటల్స్ అలాంటి వాటిలో ఇంకా తప్పదు వాళ్ళకి, బిజినెస్ అది. రోడ్ సైడ్ అయితే ఇంకా మన కళ్ళతో మనం చూడొచ్చు అసలు ఎంత నల్లగా ఉంటుంది ఆయిల్ అనేది. మాడిపోయి అసలు పడేస్తే కూడా భూమి పాడైపోతుందేమో అనే ఆయిల్లో కూడా రకరకాల స్నాక్స్ అనేవి చేస్తారు, తీసుకుంటాం కూడా మనం. ఆయిల్ పాయింట్ని మనం చాలాసార్లు దాన్ని పాయింట్అవుట్ చేసాము. సో ఒకటి, మనం కొన్నప్పుడు ఎప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి కంప్లీట్గా బ్యాన్ చేయాలి. రిఫైన్డ్ ఆయిల్స్ని యూజ్ చేయొద్దు, టోటల్ అన్హెల్దీ. అంటే ఇవి మన గానుగ నూనెలు కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవి దొరుకుతాయి. సో అవి అడ్వైజబుల్, అవి తీసుకోండి. రెండు, మీరు అన్నట్టుగా హోటల్స్లో వాటన్నిటిలో ఏంటంటే ప్రాఫిట్ అని కాదు, వాళ్ళకి వర్క్ అవ్వాలి కాబట్టి దాన్ని రిపీటెడ్ ఆయిల్ వాడతారు. సో ఆల్మోస్ట్ ఈ ఫ్రై ఐటమ్స్ అవన్నీ అది కొన్ని మంత్స్ టుగెదర్ సేమ్ ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఇంకా అది బ్లాక్ అంటే ఇక థార్ కన్నా చండాలంగా తయారవుతుంది. ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాము. బట్ ఈవెన్ దో ఏంటంటే వీళ్ళు టేస్ట్ కోసం అది వదలరు. సో అదే బట్ మోర్ డేంజర్. ఇప్పుడు పండ్ల గురించి కూడా మాట్లాడుకుంటే ఫ్రూట్స్, సో అన్నీ కూడా దాని మీద ఏదో ఒక పెస్టిసైడ్ ఉంటుంది డాక్టర్ గారు. పెస్టిసైడ్ ఇప్పుడు వాష్ చేసి తీసుకుంటాము, అయినా కానీ పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? చాలా ఉంటుంది. అంటే మనం వాష్ చేసేటప్పుడు వాటిని అంటే 10 to 20 minutes కంటిన్యూస్ రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆరెంజెస్ లాంటివి కానీ బనానాస్ కానీ మనం దాన్ని తొక్క తీసేస్తాం. సో కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే ఫర్టిలైజర్స్ చల్లారో అవి పైన ఉంటుంది కాబట్టి తొక్క తీసేస్తాం. సో ఇట్ ఈస్ సేఫ్. బట్ అదే గ్రేప్స్ కానీ యాపిల్స్ కానీ చూసినట్టయితే సో దాంట్లో మనం పైన లేయర్ తీయడం ఏముండదు, డైరెక్ట్ తినడమే. సో అప్పుడు మనం అట్లీస్ట్ 20 minutes వాష్ చేస్తే తప్ప దాని మీద ఉన్న ఫర్టిలైజర్ పూర్తిగా పోదు. బట్ ఇప్పుడున్న బిజీ టైంలో 20 minutes కూర్చొని వాష్ చేసే టైం ఎవరికైనా ఉందా? అసలు ఎవరికి లేదు. సో అప్పటిదప్పుడు జస్ట్ 2 minutes వాటర్లో ఇలా అనేసి తినేస్తారు. బట్ అదంతే, ఫర్టిలైజర్ దానిపైన ఏది ఉందో అది లోపలికి వెళ్తుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, అందరు మ్యాంగోస్ తీసుకుంటారు. అసలు మ్యాంగో ఇష్టం లేనిది ఎవరికో, ఒకరికి నూటికి కోటికి ఒకరికి ఉంటుందేమో. ఈ మ్యాంగోస్ కార్బైడ్ మ్యాంగోసే అన్నీ, అంటే బయట అంత మరీ అంత హ్యూజ్గా పండాలి ఒకటేసారి అంటే న్యాచురల్ మ్యాంగోస్ అయితే పండవు. అలాంటప్పుడు కార్బైడ్ పెడతారు. ఆ కార్బైడ్ ఎక్కడో ఒక చోట పింక్ కాగితంలో పెడతారు కదా, దానివల్ల కూడా ఆ కెమికల్ కూడా వెళ్తుందా అన్ని ఫ్రూట్స్లోకి? దీని గురించి చాలా మాట్లాడుకోవాలి. ఈ కార్బైడ్ అనేది యాక్చువల్లీ ఇండియాలో బ్యాన్డ్. ఓకే, ఎందుకు అని అంటే ఈ కార్బైడ్ మధ్యలో మీరు అన్నట్టుగా పెడతారు, దాని నుంచి అసిటిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే దాన్ని ఎప్పుడు క్లోజ్డ్ ఛాంబర్లో పెట్టమంటారు. ఎందుకు, దాని నుంచి రిలీజ్ అయిన గ్యాస్ వీటన్నిటికీ పోవాలి కాబట్టి. సో ఈ అసిటిలిన్ గ్యాస్ అనేది డేంజర్. సో ఈ అసిటిలిన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట, ఇంప్యూరిటీస్, అంటే ఆర్సెనిక్ టాక్సిన్స్ కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ ఫ్రూట్స్ మీద డిపాజిట్ అయిపోతాయి. అవి మనం తిన్నప్పుడు మన లోపలికి వెళ్తాయి. సో అది డేంజర్. అట్లా సో మ్యాంగో తినాలంటే అంటే ఒకటి న్యాచురల్ రైపెండ్ మ్యాంగోస్ తినాలి. సో ఇది కార్బైడ్ పెట్టి ఆర్టిఫిషియల్గా రైపెన్ చేసింది. బట్ ఆర్టిఫిషియల్గా రైపెన్ చేయడంలో ఇంకొక మెకానిజం కూడా ఉంది, విచ్ ఈస్ హెల్దీ. సో అంటే ఇథిలిన్ ఛాంబర్స్. నార్మల్గా ఇవి న్యాచురల్గా ఎట్లా రైపెన్ అవుతాయి అంటే ఇథిలిన్ గ్యాస్తోనే అవుతాయి.
సో ఆ ఇథిలిన్ గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి రైపెన్ చేసినవి దే ఆర్ సేఫ్. బట్ ఇట్లా కార్బైడ్ విచ్ ఈస్ బ్యాండ్ ఇన్ ఇండియా, సో ఆ కార్బైడ్ పెట్టి రైపెన్ చేసినవి హెల్దీ కాదు. సో అది అవాయిడ్ చేయడం బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాము. మనం డిఫరెంట్ ఎలాంటివి వాడతాము, వాటి వల్ల ఎలా క్యాన్సర్ వస్తుంది, ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం చేద్దాము. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.